Hey guys, welcome back to my YouTube channel. It was January 3rd, 7:30 in time. నిన్నటి vlog నచ్చింది అనుకుంటున్నాను. ఈ vlog వస్తుంది. ఖచ్చితంగా చూసేయండి. బాగుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి పెట్టాను అది వీడియో. వెరీ రెస్పాన్సిబుల్ గా పెట్టాను. అందరూ సేఫ్ గా హ్యాపీగా ఉండాలి ఈ ఇయర్ అంతా కూడా. నేను అదే కోరుకుంటున్నాను. అందుకే చాలా రెస్పాన్సిబుల్ గా పెట్టాను. మీరు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా చూడండి ఆ వీడియోని. కింద అలానే మీ వాల్యుబుల్ ఇన్ఫోని కింద చెప్పండి. అంటే మా సైడ్ నుంచి మేము ఏమేమి తప్పులు చేసాము, ఇప్పటికే మేము చాలా ల్యాప్సెస్ గుర్తుపట్టాము. అంటే మేము ఎందుకు రెస్పాన్సిబుల్ గా లేము, మేము ఎందుకు డోర్ గడి వేయలేదు, ఇలాంటివన్నీ కూడా. బయటకు వెళ్తున్నాను ఎక్సర్సైజ్ చేయడానికి, ఇంకా జాగింగ్ చేయడానికి. నిన్న పార్క్ చెప్పాను కదా బాగుందని చెప్పి, సో ఆ పార్క్కి వెళ్తున్నాను. వెళ్దామా మరి? లెట్స్ గో. చూడండి గైస్ ఎంత అందంగా ఉంది ఇది పార్క్. సూర్య నమస్కారాలు చేశాను కదా, అది ఈ రోజు నుంచి కొత్త అడిషన్. 21 days చేద్దాం అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుందని చెప్పి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. గైస్ ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, మనం అనుకుంటాము ఏమని, మన బాయ్స్ ఉంటాం కదా, మన స్కిన్ రఫ్ అండ్ టఫ్ గా ఉండొచ్చు, బయట తిరగచ్చు అని చెప్పి. కానీ కాదు, యాక్చువల్ గా 2-3 టైప్స్ ఉంటాయి స్కిన్ లో. నేను కూడా అలానే వదిలేను స్కిన్ ని. ఫస్ట్ లేచిన వెంటనే కొంచెం సీరం వేస్తాను. సీరం తర్వాత లైట్ గా మాయిశ్చరైజర్ వేస్తాను. నేనైతే ఇంత బేసిక్ గా పాటిస్తాను, ఎక్కువ అయితే వేయను. అది ఏమని చెప్పి రేపు చూపిస్తాను మీకు. గైస్ నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి చూపించలేదు కదా మీకు, ఈ రోజు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆఫీస్ కి వీక్లీ 3 times 4 times అట్లా వెళ్తుంటాను. కంపెనీ లోపల అంతా చూపించకూడదు. 1 hour later. హే గైస్, మిర్రర్ ని ఎక్స్క్యూజ్ చేయండి, ఇది ఇల్లు కాదు కదా, ఇలానే ఉంటుంది. నా అవుట్ఫిట్ ఎలా ఉంది? ఈ రోజు ఫ్రైడే, కొంచెం మంచి అవుట్ఫిట్ వేసుకుందాం అనుకున్నాను. కొంచెం స్టైల్ గా ఉండేది ఆబ్వియస్లీ. సో నా పూర్తి అవుట్ఫిట్ ఇప్పుడు బయట చూపించే ట్రై చేస్తాను. స్కిన్ కేర్ అని చెప్పాను కదా, చిన్న ఫేస్ సీరం పైన మాయిశ్చరైజర్, కుదిరితే సన్ స్క్రీన్. ఇంతే నా డైలీ రొటీన్. ఫైనల్ గా లిప్ బామ్ మాత్రం మర్చిపోద్దు గురు. ఏదో ఒకటి బేసిక్ లిప్ బామ్ అయినా పర్లేదు, మొత్తానికి అయితే లిప్ బామ్ ఉండాలి. మనం అబ్బాయిలం, ఖచ్చితంగా బేసిక్ కుంభ అయితే మన దగ్గర ఉండాలి. అవుట్ఫిట్ కి తగ్గట్టుగా డీసెంట్ వాచ్. ఒకవేళ బస్ లో వెళ్లే వాళ్ళైతే జర్నీలో బోర్ కొట్టకుండా ఇయర్ ఫోన్స్, షూ కి మ్యాచ్ అయ్యేలా ఒక మంచి సాక్స్. 1 eternity later. ఆఫీస్కి వచ్చిన వెంటనే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇంకొక లెమన్ టీ, ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. యాక్చువల్గా ఎక్కువ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఆఫీస్లో, అంటే ఏం చూపించగలుగుతాను అవన్నీ. కాకపోతే అవ్వలేదు, ఎక్కువ వర్క్ ఉంది ఈరోజు. సో లైట్గా అక్కడక్కడ చిన్న షార్ట్స్ పెట్టాను అంతే. Two hours later. One hour later. గైస్ బ్యాగ్ ఫిట్ బాగుంది కదా, నాకు నచ్చింది. చాలా ఫ్రీగా బాగా గాలిపోతుంది. వచ్చాను పీజీకి ఇప్పుడే. గైస్ హెల్మెట్ వేసుకున్నాం కదా, మొత్తం జుట్టు అంతా చెదిరిపోయింది. లెట్స్ గో. గైస్ ఈ మంత్లో సెకండ్ పార్టీ విడిది, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము.